జీవితంలో మనల్ని హాన్ చేసే విషయం ఏంటో తెలుసా? మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని మన కళ్ళ ముందే చిత్రహింసలు పెట్టి చంపడం. ఎంతటి విధ్వంసానికైనా ఒక స్థాయి వరకు మాత్రమే తెరపై చూపించింది. కానీ ఆ పరిమితులను తుంగలో తొక్కిన మలయాళ చిత్రం మార్కో. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత వారం మలయాళంలో హిందీ వర్షన్లో విడుదలై భారీ కలెక్షన్స్తో పాటు దూసుకుపోతుంది. మరి ఈ సినిమా ఏ తరహా ఆడియన్స్ని సంతృప్తి చెందిందంటే మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎటువంటి ప్రేక్షకులైనా ఈ సినిమాకు దూరంగా ఉండాలనేది చూద్దాం. ఎందుకంటే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉన్నాయి. కలై సింగన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ గురించి ముందుగా చెప్పుకోవాలి. మామూలుగా లేదు. ఇందులో ఉన్ని ముకుందన్కు మాస్ హీరోగా ఇప్పటికే చూసాం. అందువల్ల అతడు ఏ స్థాయిలో యాక్షన్ సీన్స్ చేస్తాడనే మామూలుగానే అనిపిస్తాయి. అందరికంటే మంచి ఎలివేషన్స్ వచ్చింది మాత్రం సిద్దికీ మరియు కబీర్ దుహాన్ సింగ్లకు మాత్రమే. వారి పాత్రలకు ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా కబీర్ దుహాన్ సింగ్ కెరీర్లో ద జిల్ తర్వాత అతడి బాడీ లాంగ్వేజ్కి సరిగ్గా వినియోగించుకున్న సినిమా ఇదే అని చెప్పాలి. జగదీష్ అభిమానులు విలనిజాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఇంకా మిగతా పాత్రలు కేవలం డైలాగులు, ఒక డెత్ సీన్కి పరిమితం అయిపోయాయి. ఇంకో విషయం ఏంటంటే అసలు కథాకథనంలో ఏమాత్రం పట్టించుకోలేకపోయినా కేవలం యాక్షన్ బ్లాక్స్తోనే లాక్కొచ్చేశారు. ముఖ్యంగా ది రెయిడ్ అండ్ ఇండోనేషియన్ సినిమాలోని యాక్షన్ బ్లాక్స్ ఆధారంగా తెరకెక్కించిన బిల్డింగ్ ఫైట్ మంచి కిక్ ఇస్తుంది. అయితే ఫ్యామిలీ మొత్తాన్ని విలన్ అటాక్ చేసే సీన్లో హింస శృతి మించింది. ఒక స్టేజ్లో ఇది హింస కాదు, సాడిజం అనిపిస్తుంది. ప్రసవ వేదన అనుభవిస్తున్న అమ్మాయి కడుపుపై గుద్ది బిడ్డను చేత్తో లాగేయడం, చిన్నపిల్లాడిని గ్యాస్ సిలిండర్తో చంపడం, తల్లి పాత్ర నోటి 2 వేళ్లలో చీరేయడం వంటివి హింసాత్మకంగా ఈ సినిమాలో ఉన్నాయి. ఏ సర్టిఫికెట్తో ఎలా రిలీజ్ చేశారనేదే పెద్ద ప్రశ్న. దర్శకుడు హనీఫ్ అసలు ఈ సన్నివేశాలను ఎలా కంపోజ్ చేశాడు అనే దానికంటే నటీనటులను ఎలా ఒప్పించాడు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ స్థాయి రక్తపాతం కొరియర్ బి గ్రేడ్ సినిమాల్లో 90ల కాలం వరకు చూసాం. ఆ తర్వాత కూడా కొన్ని జాపనీస్ మూవీ మరియు రంగ్ టర్న్, హిల్స్, హేవ్, హైస్ వంటి హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో చూసాం. కానీ ఇండియన్ సినిమాలో ఈ స్థాయి రక్తం పారడం అనేది మొదటిసారి అని చెప్పాలి. ఈ యాక్షన్స్ బ్లాక్స్ను మరీ ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్లో యాక్షన్ బ్లాక్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను చూడలేరు. రవి బ్రసూర్ సంగీతం, చంద్ర సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా యాక్షన్ బ్లాక్స్ సహజంగా ఉండేలా చేసింది. ఈ హింసను ఆస్వాదించే స్థాయికి మన సమాజం ఇంకా రాలేదు. కానీ ఆ హింసను నుండి హీరోయిజం లేదా కథ యొక్క గమనం ఎలివేట్ అయితే మాత్రం ఆ హింసాత్మక సంఘటన తాలూకు ఇంటెన్సిటీని ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. మార్కోలో ఆ ఇంటెన్సిటీ కంటే హింస ఎక్కువైపోయింది. దీంతో హాలీవుడ్, కొరియన్ యాక్షన్ సినిమాల మోతాదుకు మించిన యాక్షన్ ఉందని చెప్పొచ్చు. యాక్షన్ సినిమాలకు ఆడియన్స్ మీద వదలడం అనేది ఖచ్చితమైన విషయమని చెప్పొచ్చు. పైశాచికతలను ప్రేక్షకులను అందరిస్తారు అనేది సినిమా వస్తున్న కలెక్షన్ ప్రూఫ్ చేయడం గమనార్హం. మీ గుండె మరీ కరుడుగట్టేసి ఎంతటి హింసాత్మకమైన ఘటనైనా కళ్ళు ముడుచుకోకుండా చూడగల రాటుదేలిన స్వభావం ఉంటేనే మార్కోని థియేటర్లో చూసేందుకు సాహసించండి. ఎందుకంటే ఆ లెవెల్లో హింస ఉందని చెప్పొచ్చు. మొత్తం ఒక యాక్షన్, ఒక అండర్ వరల్డ్ మాఫియా తోటి లింక్ అయి ఉన్న మూవీ ఇది మార్కో. మంచి యాక్షన్ సిన్వేషన్లు. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.